నుంచి కోట సాంబయ్య ఇంటి గారికి ఒక ముక్క 5 లక్షల ముక్క, ఇంకొకటి అనురాధ గారి ఇంటి గారి నుంచి రాధాకృష్ణ గారి ఇంటి వరకు ఒక ముక్క, మైనార్టీ హాస్టల్కి కల్లపూడి రాఘేంద్రరావు ఇంటి నుంచి కిరణాల వరకు ఈ 3 ముక్కలు ఎన్ఆర్ఈసీ ఫండ్ కింద సార్ ఇక్కడ శంకుస్థాపన చేశారు. ఇంకొక విషయం ఏంటంటే మన మసీదుకి పైన స్లాబ్కి సార్ అడగగానే 5 లక్షల రూపాయలు శాంక్షన్ చేశారు. దానికి ఇవాళ కూడా మనం దానికి రిబ్బన్ కట్ చేసుకున్నాం. మొత్తం కలిపి 40 లక్షల రూపాయలు ఇవాళ సార్ శంకుస్థాపన ప్రోగ్రాంకి వచ్చారు. గతంలో కూడా సార్ మనకి సబ్ సెంటర్కి 20 లక్షల రూపాయలు ఇచ్చారు, ఎన్ఆర్ఈసీ ఫండ్ కింద 10 లక్షల రూపాయలు ఇచ్చారు, ఒక బీసీ కమిటీలకి 5 లక్షల రూపాయలు ఇచ్చారు, ఒక 5 లక్షల రూపాయలు మన స్కూల్స్కి హై స్కూల్కి ప్రైమరీ స్కూల్స్కి 5 లక్షల రూపాయలు ఇచ్చారు. సార్ మేము ఇంతకుముందు ఇచ్చిన ఎన్ఆర్ఈసీ ఫండ్ రోడ్ కంప్లీట్ అయింది సార్. సబ్ సెంటర్ కూడా ఆల్రెడీ ప్లాస్టింగ్ స్టేజ్లో ఉంది సార్. ఆ బీసీ కమిటీలకి ఇచ్చిన 5 లక్షల రూపాయలతో పనులు పూర్తి చేశాం సార్. సార్ ఇప్పుడు మీరు ఇచ్చిన ఫండ్లో సార్ మీరు మాకు ఇంకా చేయూతనిస్తారని, ఎందుకంటే సార్ మీరు మమ్మల్ని పెద్ద చూపుతో చూస్తున్నారు, కానీ ఇది చాలా పెద్ద ఊరు అయిపోయింది సార్. ఎక్కడ ఏ పని చేసినా ఇంకా మా దగ్గర రోడ్డు పోయలేదు, మా దగ్గర 3,000 అన్నారు సార్. కొంచెం మీరు ఇచ్చే ఫండ్లో మాకు ఇంకా ఒక 10 రూపాయలు ఎక్కువ ఇస్తారని చెప్పి ఆశిస్తున్నాం సార్. ఎందుకంటే సార్ ఎల్లవేళ ధర్మారం బి గ్రామం అంటేనే కాంగ్రెస్ పార్టీకి పెట్టిన పేరు, కాంగ్రెస్ పార్టీ వెంటనే ఉంటుంది, కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు లీడ్ ఇస్తుంది. ఇక్కడ ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీని ఎప్పుడు కూడా జనాలు చిన్న చూపు చూడలేదు, మంచి ఆదరణ ఇచ్చారు సార్. మీరంటే ధర్మారం బి గ్రామానికి మంచి అభిమానం ఉంది సార్, మీ మీద మాకు నమ్మకం ఉంది సార్. ఎందుకంటే సార్ మీరు ఉన్నారు కాబట్టి మేము ఇంత స్థాయిలో ఇవాళ నాయకులుగా ఎదిగి ఇవాళ లేని వాళ్ళకి పనులు చేస్తున్నాం సార్. ఇంకొక విషయం సార్, గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్లో మొత్తం కలిపి కూడా 25 సీఎం రిలీఫ్ ఫండ్లు కానీ కళ్యాణ లక్ష్మి ఇవ్వలేకపోయారు. కానీ మనం వచ్చిన 18 నెలల్లోనే 25 దాదాపు 25 కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం సార్. 10 నెలలు 25 కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం సార్. దాదాపు 30 సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చినాం సార్. అంటే వాళ్ళు 10 సంవత్సరాల పరిపాలన, మన 16 నెలల పరిపాలనకి ఇంత తేడా ఉంది సార్. ఇంకొకటి సార్, మనం సీఎం రిలీఫ్ ఫండ్ చేసినా కళ్యాణ లక్ష్మి చేసినా మీరు మాకు వెంటనే చెక్కులు ఇస్తున్నారు సార్. కొంతమంది చెక్కులు కొన్ని పెండింగ్లో ఉన్నాయి సార్, స్టార్టింగ్లో ఉన్నాయి.
అవి చేయబట్టి మాకు కొంచెం ఇబ్బంది ఉంది సార్. ఎందుకంటే స్టార్టింగ్ పెట్టాం సార్, అది కొంచెం ఆన్లైన్ ప్రాబ్లం రాలేదు సార్. అది చేయబట్టిందంటే సార్ ముందు పెట్టిన వాళ్ళు వెనక పెట్టిన వాళ్ళు కొంచెం ఫీల్ అవుతున్నారు సార్. అది కొంచెం ఇబ్బంది అవుతుంది సార్. అది కొంచెం చూడండి సార్. ఇంకొకటి సార్, కొంచెం మా ఊర్లో డ్రైనేజ్ సమస్య ఉంది సార్. ఈసారి వచ్చిన ఫండ్లో సార్ ఖచ్చితంగా డ్రైనేజ్ సమస్య పెట్టండి సార్. సార్ ఇంకొకటి సార్, చర్చి వాళ్ళు కూడా మన కాంపౌండ్ వాళ్ళకు 10 లక్షల రూపాయలు అడిగారు సార్. అది కొంచెం మీ దృష్టిలో పెట్టుకోండి సార్. సార్ ఇక్కడ సార్ మన ఇది ఆల్రెడీ ఎస్సీ సప్లైన్లో మనకు రోడ్లో ఉంది సార్. ఇక్కడ సార్ 2 ఎస్సీ కాలనీలు ఉన్నాయి సార్. ఇక్కడ 2 కమిటీలు ఉన్నాయి సార్. మన ఎలక్షన్ అప్పుడు వాళ్ళకి కొంచెం మీరిద్దరు ఏ కమిటీ వాళ్ళకి సార్ మన ఎక్స్టెన్షన్ కోసం కొంచెం అమౌంట్ ఇస్తాం చెప్పి ఆ రోజు మేము అనుకుని ఒక మాట తీసుకున్నాం సార్. కొంచెం 2 ఎస్సీ కమిటీ వాళ్ళకి కొంచెం ఫండ్ ఒక 5 lakhs అని కొంచెం ఇస్తారని ఆశిస్తున్నాం సార్. ఇంకొకటి సార్ కొంచెం ఇంకొకటి సార్, మనకు కొంచెం పెద్ద ఊరు కాబట్టి సార్ మిషన్ బాధ్యత పాటు కొంచెం తక్కువ వస్తుంది సార్. మాకు ఒక 4 బోర్లు అవసరం ఉంది సార్. కొంచెం 4 బోర్లు వేస్తే సార్ ఆల్టర్నేట్గా బోర్లు ఎక్కించుకుంటాం, పాయింట్లు ఎక్కించుకుంటాం సార్. ఒక 4 బోర్లు కొంచెం శాంక్షన్ చేయండి సార్. ఈసారి ఎండాకాలం బాగా ఇబ్బంది అయింది సార్. దాదాపు అంటే మన వారం రోజుల నుంచి ఈవో గారు అదే పనిలో ఉంటేనే మన ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యాయి సార్. అయినా కానీ అక్కడక్కడ వాటర్ ప్రాబ్లమ్ సార్. కొంచెం వాటర్ మీద దృష్టి పెడితే ఒక 4 వాటర్ పాయింట్లు వేసుకుంటే సార్ ఇప్పుడు ఇంత ఊరు మీద పుష్కలంగా వాటర్ ఇవ్వగలుగుతాం సార్. అంత మంచిదే సార్. కొంచెం మా దయ ఉంచి ఇంకా ఎక్కువగా వీలైన కాడికి మాకు పండించి మమ్మల్ని అందరినీ నలుగురిలోకి ఇంకా ధైర్యంగా వెళ్ళే విధంగా మీరు ధైర్యం ఇస్తారని ఈ వేదిక వచ్చిన పెద్దలందరికీ, అమృతపురి గంగన్న గారికి, కంచెటి గంగన్న గారికి, పొలసాని శ్రీరణ గారికి, రామచంద్ర గౌడ్ గారికి, లక్ష్మణ్ నరసన్న గారికి, దావిదన్న గారికి, అందరికీ, రాధా గారికి, ముల్లంగి గంగన్న గారికి, మా మురళి గారికి పేరున సార్కి సమయం లేదు కాబట్టి ఇంతటితో సమూహిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. భూపతి రెడ్డి గారి నాయకత్వం, భూపతి రెడ్డి గారి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. సార్ ఇప్పుడు ఎమ్మెల్యే గారు మాట్లాడుతుందిగా కోరుతున్నాం. సార్ మాట్లాడతారు. ఇప్పుడు కొత్త శాంక్షన్ లిస్ట్ వచ్చిందమ్మా, నువ్వు మాట్లాడు. శాంక్షన్ లిస్ట్ వచ్చింది, అది కూడా తొందరలో నిలబెడతారు సార్. మన ఇల్లు హౌసింగ్లో కూడా సార్ మాకు జనరల్గా మాకు ఒక 100 వస్తే ఇంకో 100 ఎక్కువ వేయండి సార్. మాది ఏం లేదు సార్, 14 వార్డులు ఉన్నాయి సార్. ప్రతి వార్డులో ఒక 10 ఇచ్చే విధంగా మాకు కొత్త శాంక్షన్ లిస్ట్ ఇస్తారని ఆశిస్తున్నాం సార్. ఇస్తే అందరికీ న్యాయం చేసిన వాళ్ళు అవుతాం సార్. ఎందుకంటే చాలా పెద్ద ఊరు సార్ ఇది. 14 వార్డులు ఉన్నాయి సార్. ఒక్కొక్క వార్డుకు 10 ఇచ్చేటన్నా ఫస్ట్ లిస్టులు ఇవ్వండి సార్. సార్ మన కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళ గురించి, ఎక్కడ పొలాల్లో ప్రమాదం జరిగితే ఇంతకుముందు లైన్మెన్ ఫోన్ చేస్తే మాకు తెలిసి ఇచ్చేవాళ్ళు సార్. ఇప్పుడు ఆ లైన్మెన్ ఏమంటే నిన్ననే సార్ ఒక వడ్లది ఒకటి లారీ కాలింది. ఆ లైన్మెన్ గారు ఏమంటే నా పరిధి కాదు, ఏఈ గారికి ఇచ్చి ఆన్లైన్లో కంప్లీట్ చేసిన తర్వాత ఆలోపు ఇక్కడ ప్రాణాలు పోతాయి సార్. ఇక్కడ ఎల్సీ అనేది ఏఈ మన లైన్మెన్ గారికి ఇంటిమేషన్ పోగానే ఎల్సీ ఇస్తే సార్ అవకాశం ఉంటుంది. కొంచెం మీరు చూసుకోండి సార్. ఏఈ గారు దృష్టి పోయిందాక కాదంటున్నారు సార్. అది కొంచెం అది దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. ఈరోజు మన డిచ్పల్లి మండలంలో ధర్మారం గ్రామం మరి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా మీ గ్రామానికి రావడం జరిగింది. సమయం తక్కువగా ఉంది, ఇంకా చాలా దూరం వెళ్ళాల్సి ఉంది కాబట్టి మరి చాలామంది వక్తలు ఉన్నారు ఇప్పుడు వేదిక మీద. పాపం అందరూ అంటే గౌరవనీయ మైక్ ముంగడ పెద్దలు నమస్కారం. ఇవాళ మీ దగ్గరికి రావడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఒకటి గతంలో చేసిన పనులు కాకుండా ఇప్పుడు ఒక 73 లక్షల రూపాయలు మెయిన్లీ సీసీ రోడ్స్, డ్రైన్స్ మీ గ్రామానికి శాంక్షన్ చేసుకోవడం జరిగింది. సరే, ఇంకా కొన్ని సమస్యలు చెప్పారు. చాలా జాగాలో డ్రైనేజ్ కూడా ఉంది. నేను వచ్చేటప్పుడు కూడా చూశాను, డ్రైనేజ్ సమస్య ఉందని చెప్పారు. తప్పకుండా అట్లా గ్రామంలో ఉన్న ప్రతి డ్రైనేజ్ వ్యవస్థను కూడా ఎన్ని కిలోమీటర్లు ఉన్నా కానీ రాబోయే కాలంలో మనము డ్రైనేజ్ వ్యవస్థను కూడా బాగు చేసుకుందాం. తర్వాత నేను లాస్ట్ టైం చర్చికి వచ్చినప్పుడు కూడా చర్చి వాళ్ళు కూడా అడిగారు, అక్కడ కాంపౌండ్ వాళ్ళు కావాలి మాకు, చిన్నగా ఉంది అది అని. దాన్ని కూడా తప్పకుండా దృష్టిలో ఉంది. మనకి ఇప్పుడు రాబోయే కాలంలో మనకు సిడిపి ఫండ్ వచ్చిన తర్వాత చర్చి వాళ్ళు కూడా పెట్టుకుందాం. కమ్యూనిటీ హాల్, ఎస్సీ కమ్యూనిటీ హాల్స్ 2 వాళ్ళకు కూడా మాట ఇచ్చిన మాట వాస్తవం. ఈ బోర్వెల్స్ అన్నారు, బోర్వెల్స్ అయితే మనం ఇమీడియట్గా చేసుకోవచ్చు. సరే, ఇంకా గ్రామంలో చాలా సమస్యలు ఉండొచ్చు, కానీ మీకు అందరు కూడా తెలుసు, మనము ఎన్నికల ముందు చెప్పినాం. ఇప్పుడు మనము కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం వచ్చి మనకు 15-16 నెలలు మాత్రమే అయింది. గతంలో పరిపాలించిన వాళ్ళు మొత్తము తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి దివాలా తీసినటువంటి సందర్భంలో అయినా కానీ మనము ఇందిరమ్మ పార్టీ కాబట్టి ప్రజాపాలనలో మనం ఇచ్చిన మాట మీద నిలబడి ఉండాలని చెప్పి చాలా మటుకు ఒకటి చేసుకుంటూ వస్తూ ఉన్నాం. అయితే ఇవాళ ముఖ్యంగా ఇవాళ మీ ముందుకు రావడం కారణం, ఇప్పుడు మనకి ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి. గతంలో 10 సంవత్సరాలు వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని చెప్పారు, రెండోసారి చెప్పారు. అయినా కానీ ఎక్కడ కూడా ఒక చిన్న ఇల్లు వచ్చినటువంటి దాఖలాలు లేవు. ఇవాళ మనకు ఒక 3500 ఇండ్లు వచ్చాయి. ఆల్రెడీ మనము మోడల్ ఇండ్ల కింద
ఇప్పుడు మన మండలంలో కమలాపూర్లో ఒక మొత్తం 100% సాచురేషన్ కింద ఇండ్లు ఇచ్చిన మండలం ఒక గ్రామంలో. ఇంకా ఇవాళ ధర్మారంలో కూడా మనకు ప్రతి గ్రామంలో ఇందిరమ్మ కమిటీలు తీసుకున్నాం. ఆ ఇందిరమ్మ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అర్హులు ఎవరైతే ఇప్పుడు అర్హులు మాకున్న లెక్క ప్రకారం మన ధర్మారంలో 171 మంది ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళ దాంట్లో ఇప్పుడు మొట్టమొదటిసారిగా ఎవరికైతే ప్లాట్లు ఉండి ఇండ్లు కట్టుకుంటారో వాళ్ళకి ఇండ్లు అలాట్ చేస్తున్నాం. ప్లాట్లు ఉండి ఇండ్లు కట్టుకోవాలి. ప్లాట్లు లేని వాళ్ళు ఇల్లు లేని వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకు తర్వాత రెండవ ఫేజ్లో వాళ్ళకు 75 గజాల జాగా ఇచ్చి వాళ్ళకు ఇల్లు కట్టించే ఆలోచన ప్రభుత్వం చేస్తూ ఉంది. తప్పకుండా కూడా కట్టిస్తాం. ఇవాళ మీరు ఎవరెవరైతే ముందుకు వస్తారో ఇండ్లు కట్టుకోవడానికి వాసు గారు మీరు అందరూ కూడా కూర్చొని ఇందిరమ్మ కమిటీలు కూర్చొని మాకు ఒక లిస్ట్ ఇవ్వండి. ఒక వారం రోజుల్లోనే మీకు ఇండ్లు అలాట్ చేస్తాం. సో దాంట్లో ఏంటంటే ముఖ్యంగా మీకు 400 SFT ఉండాలమ్మా. మినిమం 400 చదరపు అడుగులు అంటారా, చదరపు అడుగులు. తర్వాత మీ అంతా అంటే మనం ప్రభుత్వం ఇచ్చే 5 లక్షల రూపాయలతో 400 చదరపు అడుగులు కట్టుకోవాలి మీరు. తర్వాత దాంట్లో ఇంకా మీకు కొంచెం డబ్బులు ఉన్నాయి, కొద్దిగా మా సొంత డబ్బులు జమ చేసుకుంటాము ఇల్లు కట్టుకుంటామంటే ఇంకొక 200 ఫీట్లు గజాలు 200 చదరపు అడుగులు ఇంకెక్కువ కట్టుకోవచ్చు. అంటే 400 నుండి 600 వరకు మాత్రమే కట్టుకోవచ్చు ఇందిరమ్మ స్కీమ్ కింద. ఎక్కువ కట్టుకుంటామంటే మళ్ళీ అది యాప్ మనకు అంతా కంప్యూటరైజ్డ్ యాప్ ఉంటుంది. మొదట్లాగా ఇప్పుడు ఇంతకుముందు గతంలో అవకతవకలు జరిగినాయని చెప్పి ఇప్పుడు పకడ్బందీగా మనము సాఫ్ట్వేర్ను దాన్ని ఇంక్లూడ్ చేసి మొత్తం 600 ఫీట్ల లోపలనే ఉండాలి. ఎక్కువ ఉంటే అది యాక్సెప్ట్ చేయదు. మీరు ఒకవేళ మీకు నిజంగానే డబ్బులు ఉండి ఇంకా మళ్ళీ కట్టుకుంటామంటే మళ్ళీ కట్టుకోండి. ఇల్లు అయిపోయిన తర్వాత పక్కకి ఎక్స్టెండ్ చేసుకుంటే కూడా పైన కట్టుకోండి. కానీ ఇప్పుడు 600 చదరపు అడుగుల వరకే మనకు ఇందిరమ్మ స్కీమ్ వర్తిస్తుంది. మీరు పునాదుల వరకు కట్టుకున్న తర్వాత 1 లక్ష రూపాయలు వస్తాయి. తర్వాత స్లాబ్ వేసుకొని గోడలు కట్టుకుని ఇంకా కొన్ని ఇట్లా అంటే విడతల వారిగా ఇస్తారు. ఖచ్చితంగా మీకు సూపర్విజన్ ఉంటుంది, ఏమాత్రం దాంట్లో అనుమానం లేదు. సో మీ దగ్గర ఉండి కూడా కట్టిస్తారు మా నాయకులు కూడా చెప్పేది. ఎందుకంటే ఇది ఒక పేదవాని కళ. ఇల్లు అనేది 10 ఏళ్ళ నుండి మరి ఒక ఇల్లు కూడా రాలే. గతంలో నాకు తెలిసి ఇప్పుడు ఈ ధర్మారం గ్రామంలో ఎక్కడ చూసినా అంతకుముందు ఇందిరమ్మ ఇళ్ళే వచ్చినాయి కానీ మరి మళ్ళీ కొత్తగా టీఆర్ఎస్ గవర్నమెంట్లో రాలే. సరే అది అయిపోయిన తర్వాత ఇక సన్నబియ్యం గతంలో కేసీఆర్ ఏం చెప్పిండో అలా మనవడు ఏం బియ్యం తింటాడో ప్రతి పేదవాడు కూడా అదే బియ్యం తినాలి అని చెప్పిండా లేదా? 10 ఏళ్ళలో ఒకరోజు ఇచ్చిండా మొత్తం దొడ్డు బియ్యం ఇచ్చారు. ఇక మీకు తెలుసు అది కొంచెం తినేవాళ్ళు తిన్నారు, కొనేవాళ్ళు అమ్ముకున్నారు. ఏం జరిగింది అంతా రీసర్క్యులేట్ అయింది, అంతా ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ మాట మీద ఉంటుంది. ఇలా సన్న బియ్యం ప్రతి పేదవానికి ఇద్దామనే ఆలోచనతోని సన్న బియ్యం ఇద్దామనంటే మనకేమో 35 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం ఉంటుంది మన తెలంగాణలో. మరి ఇక్కడేమో పంటనేమో అన్ని దొడ్డు వడ్లు పండిస్తూ ఉన్నాం. అందుకని ఇప్పుడు దొడ్డు వడ్లు పండించడంలో ఉద్దేశం ఏంటంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ వడ్లు వస్తాయి. అయితే ఇప్పుడు సన్నమడ్లు అంటే ఒక 2-3 వారాలు ఎక్కువ అవుతుంది. అది పంట ఎక్కువ దూరం ఉంటుంది, కొంచెం ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది. అవసరం ఉంటే మన పెట్టుబడి అంటే ఈళ్ళు కూడా తక్కువ వస్తాయి కాబట్టి చాలామంది అప్పుడు ముందుకు రాలే. అయితే ప్రభుత్వం నిర్ణయం తీసుకొని సన్నవడ్లకు మేము బోనస్ ఇస్తాం 500 రూపాయలు అని చెప్పి లాస్ట్ టైం ప్రకటించిన తర్వాత మొన్న పోయిన వర్షాకాలం కూడా మనం సన్నవడ్లకు బోనస్ ఇవ్వడం జరిగింది. దానివల్ల ఒక్కొక్క రైతుకు 500 బోనస్ అంటే మీరు ఆలోచించండి. ధర్మారం అంటే పెట్టింది పేరు వ్యవసాయానికి. ఇక్కడ మంచి ప్రోగ్రెసివ్ రైతులు ఉన్నారు. 30 నుండి 40 క్వింటాల ధాన్యం తీసేంత సత్తా ఉన్నటువంటి కష్టపడే రైతులు ఉన్నారు ఇక్కడ. సో వాళ్ళకు 20-30 క్వింటాలే వండింది అనుకోండి ఎకరానికి 500 రూపాయలు ఒక ఎకరా క్వింటాల్ కంటే 15,000 రూపాయలు. అట్లా 2 పంటల కంటే 30,000 రూపాయలు ఒక ఎకరానికి ఎక్స్ట్రా లాభం వచ్చినా పర్వాలేదు, రైతు రాజు కావాలని చెప్పి మనం 500 రూపాయలు బోనస్ ఇచ్చి మరి వీళ్ళ సన్నవడ్లను పెంచి ఇవాళ రామకృష్ణ గారు ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు 180% మొత్తం కూడా అంత సన్నవడ్లే పెట్టింది. ఇవాళ చెప్తాను 91,000 టన్నుల మన ఇప్పుడు బస్తాలు ఇప్పుడు మనకు పోయినాయి. ఆల్రెడీ ఒక 200 ట్రాలీల వరకు కూడా పోయినాయి, ఇంకా కొంచెం ఉంది. సో అంటే ఈ విధంగా ఇవాళ సన్న బియ్యం ప్రతి పేదవానికి ఒక రేషన్ కార్డు మీద ఎంతమంది అని ఉండని 10 మంది ఉంటే 60 కిలోలు ఇస్తాం, 4 ఉంటే 24 కిలోలు ఇస్తాం. అట్లా ఇంటూ 6 ఒక వ్యక్తికి నెలకు 6 కిలోల చొప్పున ప్రభుత్వం 52 రూపాయల కాడికి కొని మీకు పేదవాడు పప్పన్నంతో తింటాడా పెరుగన్నంతో తింటాడా 3 పూటలు సన్నవడ్లతో తినాలి అన్న ఉద్దేశంతో ఇవాళ చరిత్రలో ఫస్ట్ టైం ఇది. ఇంతకుముందు మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరగలేదు, ఇక్కడ భారతదేశం కూడా ఎక్కడ జరగట్లేదు. కాబట్టి పేదవాని యొక్క కళ ఇవాళ సన్నబియ్యం తినాలన్నది ప్రభుత్వం కళ నిజం చేసింది. తప్పకుండా మీకు అందరు కూడా సన్నబియ్యం కంటే ఈ లైఫ్ లాగ్ పర్మనెంట్ ప్రోగ్రామ్ ఇది. అదేవిధంగా ధర్మారంలో కూడా మనము ఇప్పుడు ధరణి
ఇప్పటి కూడా ఇప్పుడు నేను గెలిచి 15-16 నెలలైనా నేను ఆఫీస్లో కూర్చుంటే నా దగ్గరకు వచ్చే ఫిర్యాదుల్లో సగము భూములకు సంబంధించినవి ఉంటాయి. ఏదో కొంతమంది పెన్షన్లని అక్కడిక్కడ కొన్ని అడుగుతారు, కానీ అంటే ఎక్కువ భూముల సమస్యలు ఏమున్నాయి. ధరణి వల్ల ఒక రైతులకు శాపంలా తయారైంది. దాంట్లో సాదా బైనామాలను పాత వాళ్ళ మీద రిజిస్టర్ అయినాయి, అంటే మన పాస్బుక్లు వచ్చినాయి, లేకుంటే కొంచెం ఏరియా తక్కువ రావడము, లేకుంటే ఒక దగ్గర భూమి ఉండి ఇంకో దగ్గర రావడము, ఇలాంటి సమస్యలు ఉన్నాయి. దానికి కరెక్షన్ కూడా ఛాన్స్ లేకుండా ఉంటే తర్వాత డిస్ప్యూటెడ్ ల్యాండ్స్ అంటారు. ఇప్పుడు అసెంట్ ల్యాండ్స్ కానీ, చెరువుల్లో ఉన్నటువంటి శిఖం భూములు కానీ, దేవాదాయ భూములు కానీ, లేకుంటే వక్స్ భూములు కానీ, లేదంటే ఇంకా మన ఏది పోడు భూములు కానీ, ఇవన్నీ కూడా దేనికి కూడా పరిష్కారం లేదు ధరణిలో. ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఇప్పుడు మా అప్పుడు మాకు పిసిసి అధ్యక్షుడిగా ఉండే రేవంత్ రెడ్డి గారు ప్రతి గ్రామంలో మన మీటింగ్లో చెప్పిండు, ధరణిని తీసుకుపోయి బంగాళాఖాతం కలుపుతాం. అది దానివల్ల కేసీఆర్ కుటుంబం బాగుపడ్డది కానీ ఎవరికి బాగుపడలేదు. నిజంగా దానివల్ల అంటే నేను ఆ రోజు నేను ధరణి వచ్చినప్పుడు నేను ఎమ్మెల్సీగా టీఆర్ఎస్లోనే ఉన్నా. దాని తర్వాత ఇక్కడ మనం చూస్తే ప్రతి గ్రామంలో కొన్ని కోట్ల రూపాయల అవినీతి జరిగింది. నేను టీఆర్ఎస్లో ఉండి ఎమ్మెల్సీగా ఉండి కూడా కొండూరు గ్రామం వెళ్ళినప్పుడు అక్కడ ఒక గ్రామంలోనే 5 కోట్ల అవినీతి జరిగిందని చెప్పి మాట్లాడడం జరిగింది. నిజంగా అంటే ఇప్పుడు ట్రాన్స్ఫర్ కొరకు ప్రతిదానికి డబ్బులు తీసుకుని చేయడం జరిగింది. ధరణి వల్ల ప్రతి కుటుంబం ఎఫెక్ట్ అయింది. అందుకనే దాన్ని బంగాళాఖాతం కలపాలని చెప్పంటే కేసీఆర్ గారు ఆ రోజు మాట్లాడిండు మీటింగ్లలో. ధరణిని కాదు కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతం కలపాలి, ధరణి అనేది చక్కటి అది మాకు బంగారు బాతుగుడ్డులాగా ఉంది అని చెప్పి మాట్లాడిండు. ఇవాళ ఏమైంది, ప్రజలు గమనించారు, ఇవాళ టీఆర్ఎస్నే బంగాళాఖాతంలో కలిపారు. కాబట్టి ఇవాళ మనకు భూభారతి చట్టం వస్తున్నది, అమలవుతుంది, చట్టం అయింది. ఆ చట్టం కూడా ఇప్పుడు మనకు మొన్న ముఖ్యమంత్రి గారు బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి నాడు 14 నాడు ప్రారంభించారు. అది ఇక్కడ ధర్మారంలో ఉన్నటువంటి ఏ భూమి సమస్య అయినా కానీ మీరు ఇప్పుడు కలెక్టర్ గారు మొన్న వచ్చారు ఇక్కడికి, అంటే అధికారులే మీ దగ్గరకు వస్తారు, మీరు వెళ్ళే వస్తారు. మీ గ్రామానికి రైతు సదస్సు పెట్టడానికి అధికారులు వస్తారు, మీ ఫిర్యాదులు ఏముంటాయి వాళ్ళకి ఇవ్వండి. తప్పకుండా జూన్ 2వ తారీఖు నుండి ఇవన్నీ కూడా పరిశీలించి ఆగస్టు 15th వరకు మీకు అన్నీ కూడా భూమికి సంబంధించిన సమస్యలు అన్నీ కూడా ఎవరికైనా పాస్బుక్ రాలేదు, తప్పులు పడ్డాయి, లేకుంటే సాదా బైనామా ఉంది, లేకుంటే మన గ్రామంలో ఏదైనా కంటం భూమి ఉంది, దానికి టైటిల్ కావాలన్నా కూడా ఇవన్నీ కూడా భూ సమస్యలు అన్నిటి కూడా పరిష్కారం చూపడానికి భూభారతి చట్టాన్ని మనం తేవడం జరిగింది. అదేవిధంగా ఇవాళ ఇంకా చాలా ఉన్నాయి. మీకు ముఖ్యంగా మహిళా గురించి చెప్పాలి. ఆ రోజు చారణ మితి లేకుండా మేము రుణం ఇస్తామని చెప్పారు. ఎక్కడ రుణం ఇవ్వకుండా ఇంకా ఉల్టా మళ్ళీ మితి మీరే కట్టిండ్రు. ఇవాళ మనము బడ్జెట్లో ఏం పెట్టుకున్నాము, 20,000 కోట్లు సంవత్సరానికి పెట్టుకొని 5 సంవత్సరాలలో 1,00,000 కోట్ల రూపాయలతో ప్రతి మహిళను 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలన్నది ప్రభుత్వ సంకల్పం. మీకు అందరు కూడా తెలుసు. ఇవాళ మన మహిళా సంఘం మీటింగ్లు అప్పుడు కూడా మీకు అందరు కూడా ఆర్టీసీ బస్సులు ఇచ్చారు చాలామందికి. ఇవాళ ఇంకా 1000 బస్సులు మహిళా సంఘాలకు ఇద్దామని అనుకుంటున్నాం. ప్రభుత్వం కొనే బదులు మహిళా సంఘాల ద్వారా కొని వీళ్ళకి అద్దెకిస్తారు ఆర్టీసీ. ఇవాళ ఆర్టీసీ బస్సులు కొనిస్తున్నారు, పెట్రోల్ బంకులు మహిళా సంఘాలకు ఇస్తున్నారు. రాబోయే కాలంలో రైస్ మిల్లులు, గిడ్డంగులు కూడా మీకు ఇస్తామని అంటూ ఉన్నారు. ఇవాళ స్కూల్ పిల్లల డ్రెస్సులు కూడా మీరే కుడతా ఉన్నారు. ఇవాళ కలెక్టరేట్లో మీరు పోతే క్యాంటీన్ నడిపించేది కూడా మహిళలే. ఇక మహిళల యొక్క సాధికారత పెంచాలన్నది ఇవాళ మీకు అందరు కూడా తెలుసు. మనకు హైటెక్ సిటీ దగ్గర హైదరాబాద్లో హైటెక్ సిటీ అంటే సెంటర్లో ఉంటుంది, చాలా ఖరీదైన వ్యవహారం. అక్కడ 2 లక్షల నుండి 3 లక్షల రూపాయల గజం ఉంది. ఇవాళ అక్కడ 3 ఎకరాలలో మీ మహిళా సంఘాలకు సంబంధించిన ఉత్పత్తులు ఏదైతే ఉన్నాయో అది అమ్ముకోవడానికి 200 షాపులు పెట్టారు. సో ఈ విధంగా మహిళలను ఆదుకోవాలని చెప్పి ఇవాళ మీకు అన్ని రంగాలలో మీకు మీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద చేసుకోవాలని చెప్పి పాల డైరీ కావచ్చు, ఇంకేది కావచ్చు చాలా బాగా చేస్తున్నారు మీరు అందరు కూడా. ఇవాళ భర్త మీదనో లేకుంటే తల్లిదండ్రుల మీదనో లేకుంటే కొడుకు మీదనో ఇంకా ఆధారపడకుండా మీరు స్వయంగా మీరు చేసుకోవాలా. ఇవాళ మహిళల చేతిలో పెద్దరికం ఉంటే మరి కుటుంబం బాగుపడుతుందనే ఆలోచనతో ప్రభుత్వము ఇందిరమ్మ రాజ్యంలో ఆలోచిస్తూ ఉంది. ఇందిరమ్మ ఇండ్లు కూడా మీకే మహిళల పేరు మీదనే రిజిస్టర్ చేసి కట్టిస్తూ ఉన్నాం. సో ఈ విధంగా ఇప్పుడు మనం ఇంకా పిల్లలు చాలామంది మనకు ధర్మారంలో చాలామంది చదువుకున్న చాలామంది అమెరికాలో కూడా ఉన్నారు. ఉద్యోగాలు దొరకక సతమత అవుతూ ఉంటే మరి వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి మన తెలంగాణ రాష్ట్రం, అప్పుడు నేను తెలంగాణ ఉద్యమంలో ఉన్నాను, మీ ఇంటికి ఒక ఉద్యోగం అన్నాము. ఇంకా మనం నిధులు నీళ్లు అన్ని రకాలు మాట్లాడినాము. ఇలా ఒక ఉద్యోగం రాలే 10 ఏళ్ళలో. మనం వచ్చిన తర్వాత ఇలా 65,000 ఉద్యోగాలు ఇవాళ ఇస్తున్నాం. అదేవిధంగా ఇచ్చినాం. ఇవాళ ఇంకా జాబ్ క్యాలెండర్ మళ్ళీ రిలీజ్ అవుతూ ఉంది. ఇప్పుడు నోటిఫికేషన్స్ వస్తూ ఉన్నాయి. ఆ నోటిఫికేషన్ కూడా ఎందుకు డిలే అయినాయంటే మనం ఎస్సీ కేటగరైజేషన్ చేస్తాం.
మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత అది రిజర్వేషన్లో ప్రాబ్లం అవుతుందని చెప్పి మనం లేట్ అయింది. ఇప్పుడు ఇస్తున్నాం ఈ మంత్ కానీ మేలో ఇంకొక 50 నుండి 60 వేల ఉద్యోగాలు మనం ఇవ్వబోతాము. పిల్లలు ఎవరైతే చదువుకున్నారు, డిగ్రీ పాస్ కాలేదు, గవర్నమెంట్ ఉద్యోగంకు సరిపోరు అంటే వాళ్ళు ఏం చేయాలన్నప్పుడు ఇలా మనము రాజీవ్ యువ వికాస్ కింద ఒక 6,000 కోట్ల రూపాయలు పెట్టి మీకు అందరు కూడా మరి అంటే పిల్లలకు వాళ్ళకు 4 లక్షల వరకు లోన్ ఇచ్చి అందులో 70% సబ్సిడీ ఇచ్చి మరి వాళ్ళ సొంత దుకాణం పెట్టుకోవడానికి ఒక ఆటో కొనుక్కుంటారా, ఒక కిరాణా షాప్ పెట్టుకుంటారా, లేకపోతే ఇంకేదైనా పెట్టుకుంటారా, ఒక అంటే టైలర్ షాప్ పెట్టుకుంటారా, ఇంకా వాళ్ళ వృత్తిని బట్టి వాళ్ళ అవసరాన్ని బట్టి వాళ్ళ సొంత కాలం మీద నిలబడేటట్టు ఉండాలన్నది ఇవాళ ఒక 5 లక్షల మంది యువకులకు ఉద్యోగం కల్పించాలన్నది ఇవాళ 6,000 కోట్లు మనం బడ్జెట్లో కూడా పెట్టుకున్నాం. అంటే ఈ విధంగా అందరి గురించి ఆలోచిస్తూ ఉన్నాం. ఇప్పుడు రైతులకు ఇవాళ 500 రూపాయలు బోనస్ ఇస్తూ ఉన్నాం. మీరు చూసిన గతంలో 10 కిలోలు కడత కొట్టిండ్రు అంటే తగ్గించిండ్రు, వెయిట్ బరువు తగ్గించేసి మరి డబ్బులు ఇది ఇప్పుడు మాకు వెంటనే ఇప్పుడు లారీలో కొడతలేదు, గన్ని బ్యాగ్స్ కొడతలేదు, మరి మీకు లారీలు పోతున్నాయి, మళ్ళీ వారం రోజుల్లో డబ్బులు వస్తూ ఉన్నాయి రైతులు. కాబట్టి ఇది రైతులకు కూడా సరే. ధర్మారంలో కూడా కొంతమంది రుణమాఫీ కాని వాళ్ళు ఉండొచ్చు, కానీ ఇవాళ 25 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసినాం. ఇవాళ కరెంటు ఉచితంగా ఇస్తూ ఉన్నాం, నాణ్యమైన విత్తనాలు ఇస్తున్నాం, నాణ్యమైన ఎరువులు ఇస్తున్నాం. అందుకనే ఇవాళ తెలంగాణ ఒక ధాన్య భండాగారంగా తయారైంది. ఇవాళ వానాకాలం 1,55,00,000 మెట్రిక్ టన్నులు మనము వడ్లను పండించినాం. ఇప్పుడు ఈ ఎండాకాలం అంటే ఈ పంటలు కూడా ఇప్పుడు వేసంగిలో కూడా 1,25,000 నుండి 30 లక్షల అదే ఇవాళ 1,30,000 మెట్రిక్ టన్నుల వరకు మనం వడ్లు పండించగలుగుతాం. అంటే భారతదేశంలో నంబర్ 1గా ఎదిగినాం. ఇక కేసీఆర్ ఏం చేసిందంటే లెక్క ఒక కాళేశ్వరం కట్టిండు. జనరల్గా చెప్పుకుంటారు నీ కాలంలో ఏం చేసినావా బాబు అంటే, ఒక కాళేశ్వరం కట్టినా అంటే మరి ఆయన అంటుండే నేను కట్టలేదు, ఇంజనీర్లు కట్టిండు అంటున్నాను. ఎవడైనా ఒక ఇల్లు కడతాం మనం ఏం చెప్తాం, మా నాన్న కట్టిండంటాం, లేకుంటే నేను కట్టుకుంటా అంటాడు. కానీ నేను కట్టలేదు మేస్త్రి కట్టిండు అంటాం. అట్లా కేసీఆర్ పరిస్థితి. ఇలా కాళేశ్వరం ఎవరు కట్టిరా అంటే ఇంజనీర్లు కట్టినట్టు, ఎందుకంటే అది 3 నెలలు కూలిపోయింది. ఇలా కాంగ్రెస్ పార్టీ కట్టిన ప్రాజెక్టులు ఎట్లా ఉన్నాయి, శ్రీరామ్ సాగర్ చూడండి, నాగార్జున సాగర్ చూడండి, మీరు వెళ్తారు. శ్రీశైలం చూడండి, ఇంకా 100 ఏళ్ళ దాకా కూడా చెక్ చదవకుండా ఉంటుంది. కాబట్టి అవినీతిలో కూరుకొని పోయి మొత్తం కుటుంబ పాలన చేస్తున్నటువంటి కేసీఆర్ చేసిన పాపాలు మనం ఇంకా అనుభవిస్తూ ఉన్నాం. ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, పెన్షన్లు ఇస్తామన్నారు ఇయ్యలే, ఇంకేమని కాంగ్రెస్ పాట మారింది, కాంగ్రెస్ మోసం చేస్తుందని మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళకు ఏ మాత్రం అధికారం లేదు కాంగ్రెస్ పార్టీ అనడానికి. ఎందుకంటే వాళ్ళు చేసిన అప్పులు ఇవాళ మనం కడతా ఉన్నాం, అప్పుల పాలు చేశారు. మీకు అందరు కూడా ధర్మారం గ్రామం అంటే చైతన్యానికి మరో పేరు. మరి మీకు అందరు కూడా తెలుసు, తెలంగాణ జనాభా ఉన్నది 4 కోట్లు, ఇలా అప్పు ఉన్నది 8 లక్షల కోట్లు. అంటే ఒక వ్యక్తి మీద 2 లక్షలకు అప్పు చేసిపోయిండు కేసీఆర్. ఇవాళ మనకు అప్పు ఇప్పుడు ఎట్లుంటుందో, కుటుంబం అప్పుల పాలు ఏంటంటే అప్పిస్తాడో ఎవడు ఇడు మళ్ళీ కడతాడో కట్టడో అని. అంటే ఆ విధంగా ఇక్కడ పరిస్థితి ఉన్నా కానీ మనం మాట మీద ఉండాలని చెప్పి అన్నీ చేసుకుంటూ వస్తున్నాం. ఒకటి కూడా ఇప్పుడు చాలామంది అడిగే వాళ్ళకి నేను సమాధానం చెప్తా ఉన్నాను, ఇంకా కాంగ్రెస్ చేయలేదు అనే మాట మాట్లాడుతున్నారు. కానీ కాంగ్రెస్ మేము చెప్పినవన్నీ 5 సంవత్సరాల్లో చేస్తామని చెప్పినాం. మీరు ఇచ్చిన ఓటు మాకు నన్ను గెలిపించింది 5 సంవత్సరాల కొరకు, ఈ మ్యాండేట్ ఇచ్చింది 5 సంవత్సరాల కొరకు. మేము 5 సంవత్సరాల లోపల చెప్పేటి అన్నీ చేస్తాం, చెప్పినవి అన్నీ. ఒకవేళ ఏదో పరిస్థితితో చేయకపోతే మేము ప్రజలకు మేము సమాధానం చెప్పుకుంటాం, మీకు కాదు చెప్పాల్సింది. మేము మళ్ళీ ఎన్నికలకు వచ్చిన తర్వాత మీరు అడగచ్చు, అప్పుడు మీరు చెప్పారు 5 ఏళ్ళ కింద చేయలేదని, అప్పుడు మేము దానికి చెప్తాం ఎందుకు చేయలేదు, ఎందుకు చేసాము, చేయలేకపోతే ఎందుకు చేయలేదు కూడా మీకు సమాధానం చెప్తాం. కానీ ఈ మధ్యన 10 ఏళ్ళు దోచుకొని ఏం చేయని వాళ్ళు మాట్లాడే హక్కు లేదు. ఇవాళ నేను చెప్తా ఉన్నాను, ఇవాళ మనకు ఆర్టీసీ బస్సు ఫ్రీగా చేసినాం, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ చేసినాము, 500 రూపాయలకు సిలిండర్ ఫ్రీ చేసినాము. ఈ కార్యక్రమాలు ఇప్పుడు సన్న బియ్యం కానీ, రైతులకు బోనస్ కానీ, ఎక్కడైనా కానీ మీకు 29 రాష్ట్రాలలో, మన భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. సిలిండరు అది నేను దానికి కూడా సమాధానం చెప్తాను. సిలిండర్లు ఇస్తున్నాము, అయితే దాంట్లో ఏంటంటే కేవైసీ ప్రాబ్లమో లేకుంటే ఇంకా ఆధార్ ప్రాబ్లం, లింక్ దాని ప్రాబ్లం ఉండి మీకు బ్యాంకులు పడట్లేదు. అవి ఏది ఉన్నా కానీ మీకు దయచేసి మన కాంగ్రెస్ నాయకులకు నేను కోరుతా ఉన్నాను, మన గ్రామంలో ఎవరెవరికైతే 200 యూనిట్ల కరెంటు ఫ్రీగా రావట్లేదు, 0 బిల్లు రావట్లేదు, ఎవరెవరికైతే సిలిండర్ 500 రూపాయలకే రావట్లేదో వాళ్ళందరూ మీరు లిస్టు తయారు చేసి వాళ్ళ దగ్గర ఉన్న ఆధార్ కార్డు కానీ ఇంకా వాళ్ళ సిలిండర్ నంబర్ అవి కలెక్ట్ చేసి పెట్టండి. తప్పకుండా మన లింక్ ఓపెన్ అయినప్పుడు అందరికీ కొన్ని 68 లక్షల మంది మహిళలకు సిలిండర్ ఫ్రీ ఇస్తున్నప్పుడు మీకు ధర్మారంలో 10 మందికి ఇవ్వకపోవడానికి రీజన్ లేదు. ఏదో టెక్నికల్ రీజన్ ఉంటుంది కంప్యూటర్లో, కాబట్టి మీకు పడట్లేదచ్చు. అది ప్రభుత్వ ఉద్దేశం అది కాదు, మీ 10 మందికి ఎగ్గొట్టాలనే ఉద్దేశం ప్రభుత్వానికి ఉండదు. కాబట్టి రాని వాళ్ళు కూడా నిశ్చింతగా ఉండండి. తప్పకుండా మీకు అందరు కూడా 500 రూపాయలకు సిలిండర్ ఇప్పించే బాధ్యత మాది. అయితే నేను ఒకటే మీకు అడుగుతా ఉన్నాను,
ఇవాళ బీజేపీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు 29 రాష్ట్రాలలో భారతదేశంలో మనకు 15 రాష్ట్రాలు బీజేపీ ఆధీనంలో ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 15 రాష్ట్రాలు నీ దగ్గర వాళ్ళ పొత్తుల ద్వారా కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లాంటిది, బీహార్ రాష్ట్రంలో అన్ని కలుపుకుంటే 15 రాష్ట్రాలలో ఇక్కడ మన కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఏదైతే ఈ మన సంక్షేమ పథకాలు ఉన్నాయో, సన్నబియ్యం కావచ్చు, రైతులకు బోనస్ కావచ్చు, మీ మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు కావచ్చు, ఏదైనా సంక్షేమ పథకం ఎక్కడైనా అమలు అవుతుందో మీరు అడగండి. ఎక్కడ కూడా రైతులకు ఉచిత కరెంట్ లేదు. మనం ఇచ్చినాం 2004 రాజశేఖర రెడ్డి గారి టైం నుండి. ఇవాళ వాళ్ళు చెప్తా ఉన్నారు ఇప్పుడు ఇవాళ సన్నబియ్యం బీజేపీ వాళ్ళు ఇస్తామని మాట్లాడుతూ ఉన్నారు. మాది కూడా మోడీ ఉన్నది, మోడీ ఫోటో పెట్టాలా? మరి అసలు సిగ్గుండాలి కొంచెం అన్న. మరి మోడీ ఫోటో అంటే ఇప్పుడు మీరు ఇస్తే మరి బీజేపీ వాళ్ళతో రాష్ట్రాలు ఎందుకు ఇస్తలేరు? మరి ఇప్పుడు వాళ్ళు ఇవ్వాలి కదా. మరి మోడీ ఇస్తే మరి బీజేపీ వాళ్ళతో రాష్ట్రం, ఇప్పుడు మహారాష్ట్రలో వాళ్ళదే ఉంది కదా ప్రభుత్వం, ఇక్కడ మధ్యప్రదేశ్లో వాళ్ళదే ఉంది కదా, ఆంధ్రప్రదేశ్లో కూడా చంద్రబాబు నాయుడు గారి పొత్తుతో వాళ్ళదే ఉంది కదా ప్రభుత్వం. మరి అక్కడ ఇస్తలేరు అంటే చెప్పడానికి కూడా కొంచెం కూడా ఆలోచన లేకుండా, సిగ్గుశరం లేకుండా మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు. అంటే ఇప్పుడు మోడీ గారు కూడా అబద్ధం మాట్లాడుతున్నాడు. ఎంత అబద్ధం మాట్లాడుతున్నారు? హైదరాబాద్లో పులులు ఏనుగులు ఉన్నాయండి. ఉంటే హైదరాబాద్లో పులులు ఏనుగులు అంటే పాపం ఆయన మరి ఏమంటుందని జూ పార్క్లో పోయి చూసిండేమో. అంటే ప్రైమ్ మినిస్టర్ లాంటి వాళ్ళు అబద్ధాలు ఆడిన తర్వాత ఇక భారతీయ జూటా పార్టీ కాకుండా ఏమైతుంది చెప్పండి. అంటే వాళ్ళు మాట్లాడితే మతాల మధ్యన, కులాల మధ్యన చిచ్చు పెట్టి ఓట్లాడడం తప్పితే వాళ్ళు 11 సంవత్సరాల నుండి చేసింది ఏమీ లేదు. ఇవాళ మేము ధర్మారం గ్రామానికే ఇప్పుడు అరవింద్ వచ్చి 6 ఏళ్ళు అయిందమ్మా. ఏమన్నా ఒకసారి వచ్చిందా, ఏమన్నా పని చేసిందా మీరు ఆలోచించండి. ఇలా పసుపు బోర్డు అన్నాడు, ఎక్కడున్నదో ఆ బోర్డు పట్టుకొని తిరుగుతుంది. ఇలా అద్దె కావాలి, మా కిరాయి ఇల్లు కావాలని. ఖాళీ బోర్డు ఉంటుంది కదా, నేమ్ ప్లేట్ ఉంటుంది కదా, అది పట్టుకొని ఇలా మా కిరాయికి ఇవ్వండి, మాకు ఇల్లు లేదని చెప్పి కిరాయికి ఇస్తానంటే ఆ బోర్డు చూస్తే కూడా కిరాయి కూడా ఇస్తాడు. వీళ్ళకి మళ్ళీ కిరాయి ఇస్తారు ఇయ్యరు. అలాంటి పనులు ఉంటాయి, మాటలే. ఇవాళ అంటే వాళ్ళు మాట్లాడతారు. అయితే మొన్న హనుమాన్ జయంతి అయింది, శ్రీరామనవమి అయింది, మనం అందరం చేసుకోలే. అంటే మనం రామ భక్తులు, వాళ్ళు కాదు, వాళ్ళు మోడీ భక్తులు. ఇవాళ ఏమైంది? మొత్తం అమిత్ షా, మోడీ, అదానీ, అంబానీ నలుగురు కలిసి మొత్తం దేశాన్ని దోసుకుంటుంటే వీళ్ళు దేశభక్తులు కాదు, ఇలా మోడీ భక్తులు అయిపోయారు. బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇలా 8 మంది ఎంపీలు గెలిచిండ్రా, వీళ్ళు ఏం చేస్తున్నారు? అక్కడ మనకు డబ్బులు రాకుండా ఆపుతున్నారు. ఇవాళ మన బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వంలో ₹1 వచ్చిందా మనకు? మరి ఏం చేయాలి ఇప్పుడు? అంటే తిన్నింటి వాసాలు ఎక్కువ, ఇంటి దొంగలా వ్యవహరిస్తూ ఉన్నారు. మనం ఓట్లేసి గెలిపించిన వాళ్ళు ఏం చేయాలా? తెలంగాణ ప్రజల పట్ల మాట్లాడాలా, లేకుంటే గుజరాత్ పక్షాన మాట్లాడాలా? ఇవాళ మీకు ఒక విషయం చెప్తా ఉన్నా, మీరంతా విఘ్నులు. మనం కట్టిన ట్యాక్స్, మన సబ్బు కొంటాం, నూనె కొంటాం, పెట్రోల్ కొంటాం, మనం కట్టిన ట్యాక్స్ కేంద్ర ప్రభుత్వానికి వెళ్తుంది. ₹1 కేంద్ర ప్రభుత్వానికి మనం పంపిస్తే వాళ్ళు 42 పైసలు మాత్రమే మనకి ఇస్తూ ఉన్నారు. ఇంకా 58 పైసలు గుజరాత్లోనో, లేకుంటే బీహార్లోనో, ఉత్తరప్రదేశ్లోనో, మధ్యప్రదేశ్లోనో పెట్టుకుంటున్నారు. అంటే మన డబ్బులు ఇక్కడ నుండి తీసుకొని పోయి వేరే రాష్ట్రాల్లో పెడతా ఉన్నారు. మళ్ళీ మనకు రావాల్సిన ఫండ్ ఇవ్వట్లేదు. ఇది బీజేపీ వాళ్ళు చేసే పని. వాళ్ళకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ టీఆర్ఎస్, బీజేపీ 2 తోడు దొంగలై ఒకటిగానే పనిచేస్తూ ఉన్నారు. మనం చూసినాం మొన్న అసెంబ్లీ ఎన్నికల, మన ఏది లోక్సభ ఎన్నికల్లో చూసినాం, మన ఎమ్మెల్సీ ఎన్నికల్లో చూసినాం. మరి ఇద్దరు ఒకటైపోయింది. కాబట్టి వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండాలి. కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ. మన ఉద్యోగాలు ఎట్లా రావాలి, మన పిల్లలు ఎట్లా బాగుపడాలి, మన వ్యవసాయం ఎట్లా బాగుపడాలి, మనకి ఇల్లు రావాలి అని ఆలోచించుకోవాలి. కానీ ఈ మతపరంగా ఓట్లాడు కూడా ఏంది అంటే మనం అందరం ఇవ్వాలని వచ్చినామా కొత్తగా? కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి మీరు గమనించండి. మరి కాంగ్రెస్ పార్టీ బీసీ రిజర్వేషన్ గురించి చెప్పమని అంటూ ఉన్నారు. ఇదొక చరిత్ర. 1931లో బ్రిటిష్ వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు బీసీ కులగణన జరిగింది. ఇవాళ మనం 100 సంవత్సరాల తర్వాత మళ్ళీ రేవంత్ రెడ్డి గారు బీసీ కులగణన చేశారు. రాహుల్ గాంధీ గారు ఏమన్నారంటే మన ఎంత మాకంతా జనాభా మీదకి వెళ్ళి మాకు లాభం జరగాలని, అంటే బడ్జెట్లో కానీ ఉద్యోగాలలో కానీ. ఇవాళ 42% మనం రిజర్వేషన్ ఇస్తామని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేసిన బిల్లు కూడా పెట్టినాం. అది కేంద్ర ప్రభుత్వం పంపించాం. కేంద్ర ప్రభుత్వం యాక్సెప్ట్ చేయాలా? యాక్సెప్ట్ చేయమంటే చేస్తలేరు. బీసీల రిజర్వేషన్ పెంచొద్దంటారు. ఎస్సీ వర్గీకరణ కూడా ఇవాళ మీరు ఇక్కడ మనం చేసాం. ఇలా చిరకాల కోరిక, మాదిగాలు ఎక్కువ నెంబర్ ఉన్నారు, పాపులేషన్ ఎక్కువ ఉందని వాళ్ళకి 9% రిజర్వేషన్ ఇస్తాయి. ఇవాళ కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి వేరే రాష్ట్రాలలో ఇస్తలేదు ఎక్కడ. కాబట్టి ఇది కాంగ్రెస్ యొక్క చిత్తశుద్ధి. ఇవాళ చరిత్రలో 29 రాష్ట్రాల్లో ఎక్కడ జరగనటువంటి కార్యక్రమాలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో. మరి మీరందరూ కూడా గమనించి మరి రాబోయే కాలంలో ఇంకా తప్పకుండా ధర్మారం గ్రామం నాకు అత్యధిక మెజారిటీ ఇచ్చారు, నన్ను అభిమానించారు, నన్ను ప్రేమ చేసారు, గౌరవించారు. తప్పకుండా ధర్మారం గ్రామం మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఉంటుంది. నేను మీ బిడ్డను కాబట్టి మీకు అందరు కూడా నేను ఒక
భరోసా ఇవ్వదలుచుకుని ఏంటంటే ధర్మారం గ్రామం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తాను. తప్పకుండా ఈ గ్రామంలో ఏ సమస్య ఉన్నా అన్నీ కూడా తీరుస్తాము విడతల వారిగా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇదే ప్రేమ అభిమానము మా మీద ఉండాలని చెప్పి కోరుకుంటూ ఇంకా చాలా దూరం మేము వెళ్ళాలి. ఇంకా రాత్రి 5 అవుతుంది 6 అవుతుంది. మరి మీకు అందరి దగ్గర సెలవు తీసుకుంటూ జై కాంగ్రెస్.